సరే ఇప్పుడు గత జన్మ పాపాలు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఇప్పుడు భరిస్తున్నాం ఇవి వింటుంటాం. అసలు గత జన్మ అనేది ఉంటుందా నిజంగా? మీరు నిన్న ఉన్నారా ఇక్కడ హైదరాబాద్ ఉన్నారా? మీరు నిన్న ఈ రోజు ఉన్నారు కదా, రేపు ఉంటారా? నిన్న అనేది గత జన్మ, ఈ రోజునది ఈ జన్మ, రేపు అనేది రాబోయే జన్మ. ఓకే. ఈ నిన్న ఈ రోజు రేపు అనేది మీరు ఎంత అంగీకరించారో గత జన్మ ఈ జన్మ రాబోయే జన్మ అంతే వాస్తవం. ఓకే. గత జన్మలోంచి వచ్చినటువంటి కర్మ ప్రారబ్ధ కర్మ, అది వదిలేసిన బాణం, దాన్ని ఇంకెవరు అడ్డుకోలేరు. గడిచిన క్షణము విడిచిన బాణము, నేల కొరిగిన పాలు, నోట జారిన మాట తిరిగి రావు. అది వదిలేసిన బాణం, దాన్ని అనుభవించే తీరాలి. దాన్ని అనుభవించాలి అంటే ఎదుర్కొనే శక్తిని ప్రసాదించుకుని భగవంతుని కోరుకోవాలి. రేపంటూ ఉన్నదని మనకు తెలుసు. ఈరోజు బాగున్నామంటే ఆటోమేటిక్ రేపు బాగుంటాం. ఈరోజే మనకి ఇన్కమ్ లేదన్నప్పుడు రేపు మళ్ళీ ఏం చేస్తాము? ఇబ్బంది పడతాం. కాబట్టి రేపు బతకాలంటే ఈరోజు ఇన్కమ్ సంపాదించుకోవాలి. అంటే పుణ్యం జన్మలకు సంబంధించి. కాబట్టి గజంలో పుణ్యం ఉంటే ఈ జన్మలో కూర్చొని తింటూ ఉంటారు కొంతమంది. వాళ్ళ పుణ్యమే వాళ్ళకు సంపద రూపంలో ఆదాయం రూపంలో ఉంటుంది. గజంలో పుణ్యం లేని వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. గజంలో పుణ్యం బ్యాలెన్స్ లేదని అర్థం. 100 ఏటీఎం కార్డులు ఉండి ఏ దాంట్లో బ్యాలెన్స్ లేకపోతే ఎలా ఉంటుంది? ఒకే ఏటీఎం కార్డు ఉండి కావాల్సిన డబ్బు ఉంటే ఎలా ఉంటుంది? ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా గత జన్మ అనేది ఎవరికి కొంచెం గుర్తుంటుంది అంటదా? మనకి గుర్తుంటుందా? ఖచ్చితంగా గుర్తుంటుంది. బిడ్డ పుట్టగానే గుర్తుంటుంది. బిడ్డ మొహాన్ని నీళ్ళు ఇలా చల్లుతారు, మొహానికి ఉలిక్కి పడుతుంది బిడ్డ. అప్పుడు కెవ్వుమని కేకలేస్తుంది. ఆ ఉలిక్కి పడినప్పుడు గత జన్మ స్మృతులు మర్చిపోతుందని మన పెద్దలు మన గ్రంథాలు చెప్తున్నాయి. ఒక షాక్ లాగా తగులుతుంది బ్రెయిన్లో, గత జన్మ స్మృతులు మర్చిపోతుంది. ఈ మధ్య కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి, గత జన్మలో స్టోరీ అంతా గుర్తున్నట్టు వాళ్ళు ఎక్కడ ఉండేవారు ఏంటని ప్లేస్లతో సహా చెప్పి వాళ్ళ రిలేషన్ బంధువులు, అవి నమ్మొచ్చు అంటారా? నమ్మొచ్చు. చాలా యథార్థాలు జరిగాయి, ప్రపంచవ్యాప్తంగా జరిగాయి ఇవి. అంటే ఎందుకు సార్ వాళ్ళు కొంతమందికి అలా గుర్తుండి వాళ్ళకు ఆ మెమరీలో ఆ యొక్క ఫెసిలిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే. అందరికీ ఉండదు. ఉండడం వల్ల ఇప్పుడు కూడా చాలామంది, నేను జ్యోతిష్యంలో చెప్తూ ఉంటాను, వాళ్ళు కొంతమందికి ఎక్కడన్నా కొత్త ప్రదేశానికి వెళ్తే వాళ్ళు ఫస్ట్ టైం వెళ్తారు, కానీ ఎప్పుడూ ఇక్కడికి వచ్చినట్టు తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇది ఫస్ట్ టైం కాదు మనం వచ్చింది, ఇదంతా చూసిందే, ఇక్కడ ఈ బండ ఉండేది వాస్తవమే, ఈ చెట్టు ఉండేది వాస్తవమే, ఇక్కడ కొత్తగా మనం వచ్చి కొత్తగా చూసినట్టు ఫీలింగే రాదు. కానీ ఆలోచిస్తే ఎప్పుడు వచ్చుండ్రు. అది గత జన్మలో వచ్చి తిరిగిన స్మృతి వీళ్ళకి ఇప్పుడు ఫ్లాష్ అవుతుంది. గత జన్మలో వాళ్ళు వచ్చి అక్కడ తిరిగి ఉంటారు. కొంతమందికి కొన్ని ప్రదేశాలు కల్లో వెళ్ళేసి తిరుగుతారు, అది ఎక్కడుందో తెలియదు ప్రదేశం. ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్తారు, వీళ్ళకి కళ వచ్చిన ప్రదేశం అక్కడ ఉంటుంది. ఆ ప్రదేశం యాషిస్ అట్లే ప్రింటెడ్గా వీళ్ళకి కళ వచ్చి ఉంటుంది. నాకు 5 సంవత్సరాల ముందు ఇక్కడికి వచ్చి తిరిగినట్టు కళ వచ్చింది, నేను ఇప్పుడు వచ్చాను, నాకు కళ ఆల్రెడీ ఇక్కడికి వచ్చినట్టు నాకు కళ వచ్చిందంటారు. గత జన్మలో తిరిగింది వీళ్ళకు ఆ కళ రూపంలో కూడా వస్తుంది. ఇలా అందరికి రావాలని రూల్ ఏం లేదు. అంటే చాలామంది చెప్తుంటారు ఈ టైం నుంచి ఈ టైం వరకు వచ్చిన కళలు నిజమవుతాయి అని, అవి నమ్మచ్చా సార్? తెల్లవారుజాము కూడా వచ్చే కళలు నిజమవుతాయనేసి వాటిని నమ్మొచ్చని పెద్దలు చెప్తారు. వాస్తవం కూడా అవి కూడా ఎక్కువ కార్యరూపం దాల్చాయి. మిగిలిన కళలు అంటే కాళ్ళు కడుక్కోకుండా పడుకుంటే పీడకళ్ళు వస్తాయి. తలదిండుని కాళ్ళతో తొక్కి, మురికి కాళ్ళతో తొక్కి దాన్ని తల కింద పెట్టుకుని నిద్రపోవడంలో పీడకళ్ళు వస్తాయి. మనము విపరీతంగా తినేసి, అవసరాన్ని మించి తినేసి, అది అరగకుండా అటు దొలుతూ ఇటు దొలుతూ, ఇటు మలుకుంటే ఒక్కలు అటు మండుకుంటే ఒక్కల కళ్ళత నిద్రలో వచ్చే కళ్ళు పనిచేయవు. కాబట్టి ఇక్కడ పడుకునేటప్పుడు కాళ్ళు శుభ్రంగా కడిగి పడుకోవాలి. మనం వాడుతున్న దిండు కవర్లు బాగున్నాయో చూసుకోవాలి. మనం ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు. అలా పడుకుంటే ఆయుష్క్షీణం. ఓకే. మనకు అయస్కాంత క్షేత్రం కూడా ఉత్తరం వైపు ఉంది, బ్రెయిన్ క్షీణించిపోతుంది. కాబట్టి పడుకునేదానికి ఉన్నటువంటి విధానాలు తెలుసుకుని నిద్రించాలి. ఓకే. అది